మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. యూనిక్ వర్మ ప్రేక్షకులకి మీ కందుకు రవికాంత్ నమస్కారాలు. ఇప్పుడు మీ ముందుకి నేను శ్రీ విశ్వావసునామ సంవత్సరం యొక్క ఫలితాలు చెప్పడం కోసం వచ్చాను. ఈ రాశి ఫలితాలు చెప్పే ముందు మనం గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ సంవత్సరం బుధుడు కుజుడు నీచ స్థానంలో ఉన్నారు. 4వ తారీఖు మే నెల వరకు మీనరాశిలో బుధగ్రహం నీచ స్థితిలో ఉంది. అలాగే కుజుడు 4వ తారీఖు జూన్ వరకు కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉన్నారు. తదుపరి గురువు మే 8వ తారీఖు వరకు వృషభ రాశిలోను, 9వ తారీఖు మే నుంచి 27/9 వరకు సెప్టెంబర్ వరకు మిథునంలోను, తర్వాత 28/9 నుండి 27/12 కర్కాటక రాశి ఉచ్చస్థితిలోను, తర్వాత 28/12 నుంచి సంవత్సరం అంతా తదుపరి సంవత్సరం అంతా మిథున రాశిలో గురుగ్రహ సంచారం ఉంటుంది. ప్రస్తుతం రాహుకేతులు మేనం కన్యలో ఉన్నారు. అయితే 17వ తారీఖు మే నెల నుంచి రాహు కుంభంలోను, సింహంలో కేతువు ఉంటారు సంవత్సరం అంతా. శనిగ్రహ సంచారం ఎలా ఉందంటే 17/4/2025 వరకు కుంభరాశిలోను, 18/4 నుండి 9/10/2025 వరకు మేన రాశిలోను, 10/10/25 నుంచి 10/1/26 వరకు మరల కుంభరాశిలోను, 11/1/26 నుంచి సంవత్సరం అంతా మేనంలోను ఈ శనిగ్రహ సంచారం ఉంటుంది. ఇది గ్రహ సంచారం ఎలా ఉంటుంది. మనం రాశి ఫలితాలు చెప్పాలన్నా, గోచర ఫలితాలు అంటారు దీన్ని. ఈ రాశి ఫలితాలు ఏం చెప్పాలన్నా, నెల ఫలితాలు చెప్పాలన్నా, వార ఫలితాలు చెప్పాలన్నా మనకి ఈ గ్రహస్థితిని బట్టి ఉంటుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ ఉగాది సందర్భంగా మన ప్రేక్షక దేవులందరికీ రాశి ఫలితాలు చెప్పడానికి ఎప్పటిలాగా ముందు వచ్చాను. మొట్టమొదటిగా మనం మేషరాశి గురించి చెప్పుకుందాం. మేషరాశి రాశుల్లోకి మొట్టమొదటి రాశి మేషరాశి. గురువు గ్రహ సంచారాలు ఉందంటే మేషరాశి వారికి గురువు ద్వితీయంలోను, కుజుడు చతుర్థమందు, కేతువు 6, ఏకాదశ స్థానంలో శని, వ్యయ స్థానంలో శుక్ర, రవి, చంద్ర, బుధ, రాహులతో మొదలైంది సంవత్సరం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందంటే ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 14. అలాగే రాజపూజ్యం 5, అవమానం 7. చెప్పాలంటే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. అలాగే 18/4/2025 ఈ సంవత్సరం నుంచి వీరికి ఏలినాటి శని కూడా మళ్ళీ ఒకటి తోడవుతుంది, ప్రారంభమవుతుంది. గురువు కూడా మే నెల నుంచి మిథునంలోకి వస్తున్నాడు. అది 27/9 సెప్టెంబర్ వరకు, అంటే 27/9/2025 వరకు ఉంటాడు. అది తృతీయ స్థానం. ఈ రాశికి గురుగ్రహం శుభగ్రహమే, కానీ తృతీయం శత్రుక్షేత్రం తృతీయ మారక స్థానం వల్ల శని, ఏలాంటి శని, గురువు కూడా మిశ్రమ ఫలితాలు శత్రుస్థానంలో ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు, శని గురువులు అంతగా యోగించరు. రాహుకేతులు మేనంలో కన్యలో ఉన్నారు. తదుపరి 17వ తారీఖు మే నుంచి కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతు ఉంటారు. ఇది గ్రహస్థితి. కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతు. అన్ని టోటల్గా చెప్పాలంటే అన్ని గ్రహాలు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తున్నారు. వీరికి జూన్ నెలాఖరు వరకు నడవడిక స్థితి అస్తవ్యస్తంగా ఉంటుంది టోటల్గా చెప్పాలంటే. ఎందుకంటే కుజుడు నీచిపడ్డాడు కాబట్టి, అటు బుధుడు కూడా నీచిపడ్డాడు. బుధ కుజులు ఇద్దరు నీచిపడటం వల్ల జూన్ నెలాఖరు వరకు నడవడిక మరియు స్థితిగతులు అన్నీ అస్తవ్యస్తంగా ఉంటాయి. అకారణ భీతి, అనారోగ్యాలు, భూవ్యయాలు,
చికాకులు, కుటుంబంలో మానసిక లోపాలు, కుటుంబ ఐక్యత లేకపోవడం, వాహన ప్రమాదాలు, కొంతమందికి జాతకరీత్యా కూడా బాగుండకపోతే ఆపరేషన్స్ ఏమంటాయి. అలాగే విద్యలో అంతరాలు ఉంటాయి. ఏ వృత్తి రంగాల్లో ఉన్నప్పటికీ చదువుకునే విద్యార్థి కానించి ఏ వృత్తి రంగాల్లో ఉన్న వ్యక్తులకి ఎవరికైనా విద్యల్లో అంతరాలు ఉంటాయి. అలాగే ఈ జాతకుల తల్లికి మేనత్తకి కొద్దిగా ఆరోగ్య లోపాలు గండం అనే మాట చెప్పబడుతుంది. జూన్ నెల వరకు 2025 జూన్ నెల వరకు అంటే ఈ 4 నెలల పాటు అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల వరకు ఈ రాశివారు ఎటువంటి వ్యవహారాలు నూతన ప్రయత్నాలు చేయమాకండి. కొనుగోలు వ్యవహారాలు, అమ్మకాల వ్యవహారాలు, భూ సంబంధాన్ని అసలు చేయొద్దు. రియల్టర్స్కి ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి బాగోలేదనే చెప్పాలి. అయితే కుటుంబ స్థితి బాగానే ఉంటుంది. ఎందుకంటే కుటుంబ స్థానంలో గురువు ఉన్నాడు వృషభ రాశిలో. తదుపరి మిథున రాశిలోకి వస్తాడు అనుకోండి. కుటుంబ స్థితి బాగుంటుంది. సరైన సమయానికి ఆదాయం చేజిక్కించుకుంటారు. ఆదాయ వనరులు బాగానే ఉంటాయి. అయితే ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది. ఈ రాశిలో దంపతులు ఎవరున్నప్పటికీ దంపతులు ఇరువురికి సౌఖ్యాలు బాగానే ఉంటాయి. కళత్రం తరపు నుంచి ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానానికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. సంతానానికి ఈ సంవత్సరం వివాహం అవడానికి ఆలస్యంగా ఉన్నటువంటి వివాహ విషయంలో చింతన కలిగినటువంటి వీరి సంతతి పట్ల సంతతి కలిగి ఉన్నట్టు ఏ జాతకుడు మేషరాశి వారైతే ఉన్నారో ఈ మేషరాశి సంతతికి వివాహం ఈ సంవత్సరం అవడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అలాగే బంధుమిత్ర వైరాలు, కోర్టు గొడవలు ఉంటాయి. తగు జాగ్రత్తగా ఉండాలి. అందరితో మాట తులకుండా జాగ్రత్తగా నడుచుకుని ముందుకెళ్ళాలి. కోర్టు గొడవలున్నా వాటిలో విజయాలు రావు, శత్రుభీతి ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి సోదరీ నష్టాన్ని చూస్తారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసి రావు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయొద్దు దయచేసి. ఎవరిని నమ్మొద్దు. పైగా ఏలినట్స్ అనేవి కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అగ్నిలో ఆజ్యం పోసినట్లే ఏ నూతన వ్యాపారాన్ని ప్రారంభించకండి. అలాగే రాహుకేతువులు కూడా 5వ స్థానం 11వ స్థానంలోకి వస్తున్నారు. రాహుకేతువులు కూడా మారుతాయని చెప్పాను కదా, అది అంత మంచిది కాదు. సంతాన స్థానంలో రావటం వల్ల కేతువు కొంచెం సంతతికి చిన్నపిల్లలకి సంతానం కొత్తగా కలిగితే కనుక ఏ జాతకుడికైనా స్వల్ప సంతానానికి ఆ సంతతికి సర్పదోషం అని చెప్పబడుతుంది. అదేవిధంగా సంతానం కనుక ఉండి పెద్దవాళ్ళై ఉంటే కనుక జ్యేష్ఠ సంతానం వల్ల జాతకుడికి కష్టాలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, ప్రతి తలపోటు వ్యవహారంగా ఉంటుంది. ఈ గండాలను కొంచెం తప్పించుకోవాలంటే, సంతానం విషయంలో చింతన పోవాలంటే నిత్యం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. విద్యారంగంలో ఉన్న వారికి కూడా అంత బాగోపోయినప్పటికీ గురుబలంతో కొద్దిగా నెట్టుకొస్తారు. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి స్థానచలనం తప్పకుండా కనపడుతుంది. ఈ స్థానచలనం ఎలా ఉంటుందంటే ప్రమోషన్తో కూడిన స్థానచలనం కాదు. మాటపడి అధికారులతో మాటపడి లేనిపోని అభినందనలు మీదేసుకుని స్థానచలనం కానీ డిమోషన్స్ కానీ దాదిస్తుంది. అయితే రాజకీయ నాయకులకి మంచి స్థితి అని చెప్పాలి. కళారంగానికి మిశ్రమ స్థితి ఉందని చెప్పాలి. నాటక కళారంగం, సినీ రంగాలకి అన్ని రంగాల్లో ఉన్న వారికి మిశ్రమ స్థితి అని చెప్పాలి. వ్యవసాయం, ఆక్వా రంగం బాగానే ఉంటుందని చెప్పచ్చు. డాక్టర్స్కి, ముఖ్యంగా శస్త్రచికిత్స నిపుణులైనటువంటి డాక్టర్లకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అదేవిధంగా సంఘంలో ఈ మేషరాశి వారు ఇందాక చెప్పాను, ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలని. కుటుంబంలో కానీ, సంఘ జీవనంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. రామ అన్నా భూత్ అయిపోద్ది. చాలా జాగ్రత్తగా నడుచుకోవాలన్నమాట చెబుతాను. పై అధికారులతో, ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలు ఉన్న వాళ్ళు, ఏ రంగంలో ఉన్న వాళ్ళని తన పై అధికారులతో, పెద్దలతో, ఇంట్లో వాళ్ళతో, పెద్దలతో మాట్లాడకుండా ఉండాలి.
ముఖ్యంగా స్త్రీలు కూడా తగు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ రాశి వారికి చెప్పడం జరిగింది. ఈ రాశి వారికి ఎక్కువగా ఈ సంవత్సరం విష జ్వరాలు, అజీర్ణం, కీళ్ళు, వెన్నుముక్క నొప్పులు, చిన్న చిన్న శస్త్రచికిత్సలు జరగడానికి అవకాశం ఉంది. నేత్రవ్యాధి రావడానికి అవకాశం ఉంది. హృద్రోగాదులు కూడా కొంచెం పెద్దవారైతే హృద్రోగాదులు కూడా కలగడానికి, అలాగే రక్త దోషం కూడా ఉందన్నమాట చెప్పడం జరుగుతుంది. టోటల్గా చెప్పాల్సి వస్తే ఈ మేషరాశి ఫలితాలు ఈ సంవత్సరం ఇలా ఉన్నాయి. అయితే మీకు మేషరాశి గురించి ముగించే ముందు ఏ రంగు మీకు కలిసి వస్తే చెబుతాను. ఈ మేషరాశి వారికి ఎరుపు రంగు, తత్సంబంధ రోజు కలర్సు, తూర్పు దిక్కు బాగా కలిసి వస్తుంది. ఈ రాశివారు నిత్యం పూజలు, సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నిత్యం సుబ్రహ్మణ్య స్వామి పూజలు కూడా చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్తాను. ఇది ఈ మేషరాశి వారి ఫలితాలు. నమస్కారం.